న్యాయంగా గెలవలేక ఆ సన్నాయిలో మైనం పెట్టి మధుని ఓదుకుండా చేశాడు. మోసం చేసి గెలిచాడు. మోసం చేసి గెలిచాం, ఇక మీదట కూడా మోసం చేసే గెలుస్తాం. ఇప్పటిదాకా జరిగిన పోటీలు వేరు నాన్నా, కానీ ఇప్పుడు జరగబోయే పోటీలు వేరు. అవును దినా, ఈ రోజున జరిగిన పోటీ వరకు చెరో 3 పోటీల్లో గెలిచాం. ఇక మిగిలింది చివరి పోటీయే. అందులో గెలవకపోతే ఇప్పటి వరకు గెలిచిన 3 పోటీలు వేస్ట్ అయిపోతాయి వదినా. కాబట్టి ఎంత కష్టమైనా ఆ పోటీలో గెలిచి తీరాలి. నిజమేనమ్మా, కానీ రేపు వాళ్ళు పెట్టబోయే ఫైనల్ పోటీ ఎలా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో మనకి తెలియదు కదమ్మా. ఎంత కష్టమైనా తప్పదు కదా నాన్న. గెలవకపోతే అది నా ఇంటి కోడలైపోతుంది. అది జరిగితే మిమ్మల్ని తాడు మీద నడిపిస్తుంది, చేతుతో పల్టీలు కొట్టిస్తుంది, టోటల్ ఫ్యామిలీతో గారడి చేయిస్తుంది. చాలా నర్మయ్, మీ అతిథలి వల్లే వాళ్ళు ముందు పోటీలో గెలిచారు. లేదంటే మనం ఎప్పుడో గెలిచుండేవాళ్ళం. అవును దినా, వాళ్ళు కనుక చీట్ చేయకుండా న్యాయంగా వచ్చుంటే ఈ పార్టీకి మనం ఎప్పుడూ గెలిచుండేవాళ్ళం. అయినా పర్వాలేదు దినా, ఫైనల్ గా గెలిచేది మనమే. కానీ సిస్టర్, రేపు పెట్టబోయే పోటీ కొంచెం కష్టమైందే అయ్యుంటుందని అనుకుంటున్నా. అది ఎంత కష్టమైనా గెలిచి తీరాలన్నయ్యా, లేదంటే నా ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అవును చేతు, ఆ బసంతి చాలా తెలివైంది, పైగా గూడెం పిల్ల, కాబట్టి రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. ఇదిగో రేపు పెట్టబోయే పోటీ బలానికి సంబంధించిందైనా తెలివికి సంబంధించిందైనా అది ఈజీగా గెలిచేస్తుంది నాన్న. కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ లో ఉండి వాళ్ళు గెలవకుండా చూడాలి, అంతేగా? మనం గెలవకపోయినా పర్వాలేదు గాని పక్కవాడు మాత్రం గెలవకూడదంతే. నీ కాన్సెప్ట్ నాకు భలే నచ్చిందిరా. ఇండియన్ సైకాలజీ ప్రకారం అద్దం పట్టినట్టుంది. ఏమన్నా? వాళ్ళ సైకాలజీ ఎలా ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం గెలవడం ఎంత ముఖ్యమో వాళ్ళ మోసాన్ని పసిగట్టి తప్పించుకోవడం కూడా అంతే ముఖ్యం. అది నాకు వదిలే సిస్టర్, వాళ్ళని ఫాలో చేసి ఎప్పటిదప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. మిగతాదంతా నువ్వు చూసుకో. అది చేస్తే చాలనయ్యా, గెలుపు మనదే. అదంత ఈజీ కాదు, ఎందుకంటే ఇన్నిసార్లు మోసపోయారు కాబట్టి ఈసారి మన కదలికల మీద దృష్టి పెడతారు. మనం ఎలా దెబ్బ కొడతామా అని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారు. కాబట్టి మనం కొంచెం బుద్ధిని వాడాలి. అది మనకి లేదు కదా అత్తయ్య గారు. నాన్న చేతు, ఈసారి మనం చీట్ చెయ్యం, కానీ చేసినట్టు బిల్డప్ ఇస్తాం. వాళ్ళ దృష్టి మొత్తం మన మీదకొచ్చేట్టుగా చేసి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తాం. మనం ఎటువైపు నుంచి వాళ్ళని దెబ్బ కొడతామో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజన్లో పడతారు. అప్పుడు వాళ్ళని వెనక్కి నెట్టి మనం గెలుస్తాం. సూపర్, నువ్వు సూపర్ నాన్న, సూపర్. చీట్ చేయకుండానే విజయం సాధిస్తాం. పైన ఆ దేవుడున్నాడు, గెలుపు ఆల్రెడీ నిర్ణయించే ఉంటాడు. గెలుపు ఎవరిదైనా నా ఆశయంలో, నా లక్ష్యంలో న్యాయం అనేది ఉంటే విజయం మనదే. ఇప్పుడు వరకు జరిగిన 6 పోటీల్లో 3 అనసూయ గుంపు, 3 బసంత గుంపు గెలిచినారు. ఇక మిగిలింది చివరి పోటీ. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే విజేతలు. బాబు, అది మాకు తెలుసు గాని అసలు ఎంతకీ ఆఖరి పోటీ ఏంటో అది చెప్పు. నిధి వెతకటం మీ విధి. అంటే నిధి తేవాలా? అవును, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో పైరాకొన ఉన్నది. అక్కడే నిధి ఉన్నది. దాన్ని ఎవరైతే ముందుగా తీసుకొచ్చి మా దేవత ముందు పెడతారో వాళ్ళే గెలిచినట్టు. ఇంత పెద్ద అడవిలో అదెక్కడుంటది? అది మాకెట్ట తెలుస్తుంది? అదే చెబుతున్నాను. ఆ నిధికి వెళ్లే దారిలో ఎన్నో ప్రమాదాలు ఉంటాయి, పెద్ద పెద్ద పాములుంటాయి. పర్వాలేదు, వాటిని మేము ఏమి చేయంలే. ఓలో పేక గుంతడా?
వాటిని నువ్వేం చేయడం కాదు, అవి నిన్నేం చేయకుండా చూసుకో. ఏం చేస్తాయి? కరుస్తాయా? అయినా పెద్ద బసంతి గరిస్తేనే ఏం కాలేదు. ఆఫ్టర్ ఆల్ పాములు అయి గరిస్తే మాకేమవుతుంది? కరెక్టే. విషం మనుషులకైతే ఎక్కుతాది, మీలాంటి వాళ్ళకి ఎక్కడెక్కుతాది? సరే మీరు వెళ్ళేదారిలో పెద్ద పెద్ద అడవి కుక్కలు ఉంటాయి. కుక్కలంతా నువ్వేం భయపడకే అమ్మి. కుక్కలా పెద్ద పెద్ద నక్కలతో కలిసి వెళ్తున్నాం కదా ఏంటి, ఆ కుక్కలు మన్నేం చేస్తాయి? అత్తయ్య గారు మొన్నల్ని నక్కలు అంటున్నారు. పర్వాలేదులేవే, కుక్కలు మురిగితే నక్కలు ఫీల్ అవ్వకూడదే. ఎవరి కుక్కలు ఎవరి నక్కలు అందరికి తెలుసు, కానీ ఇందుకీ పెద్ద అంత కష్టపడి వెళ్తే అక్కడ ఏడు దొరుకుతుంది. పెద్ద పెద్ద లంకి బిందులు ఉంటాయా? కాదు, ఫారెన్ మందు సీసాలుంటాయా? కాదు. బంగారు పేక ముక్కలు ఉంటాయా? అసలు కాదు. కోహినూరు వజ్రాలు తెలుసా? నాకు తెలుసు, మీకు తెలుసా? మాకు తెలుసు. ఆ కోహినూరు వజ్రాలంటివి 18 ఉంటాయి నిధిలో. పద్దెనిమిది వజ్రాలే? అమ్మో 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 అమ్మో, ఒక్క కోహినూరు వజ్రానికి విలువ కట్టలేవురా. అలాంటిది 18 వజ్రాలంటే నాన్న చేతు, ఎంత కష్టమైనా సరే ఆ వజ్రాల్ని మనమే సంపాదించాలి. అందులో ఒక్క వజ్రాన్ని ముక్కలు చేసి ఒక చిన్న ముక్క ఆ ఎస్ఐ గారికి ఇచ్చామంటే కేసు కొట్టేస్తాడు, మనల్ని వదిలేస్తాడు. అంతేనమ్మా. అప్పుడు మనకి ఆ మధు కూడా ఉండదు, నాకు ఈ బసంతిని పెళ్లి చేసుకునే బాధ ఉండదు. నువ్వు సూపర్ నాన్న. సూపర్ అమ్మా. అంత పెద్ద వజ్రాలు సాధించాలంటే చాలా కష్టమేమో పెద్ద. అవును, ఆ నిధి మార్గం తెలియాలంటే ఆ మార్గం చూపించే ఆ అచ్చు సంపాదించాలా. అచ్చా? అచ్చంటే ఆ నిధి ఎక్కడుందో, ఎట్టా ఆ నిధి దగ్గర చేరాలో, ఎట్టా అది బయటికి తీయాలో ఆ అచ్చులో రాసి ఉంటది. ఓహో, మ్యాపా? అర్థమైంది. వలగా అయితే ఇప్పుడు మాపు ఏడున్నది? ఆ నిధి దగ్గరికి వెళ్ళే దారిలో కాలికాయలన్నీ అడుగు మనుషులు ఉంటారు. ఆ మాపు వాళ్ళ దగ్గర ఉంటది. అయితే నేను వెళ్ళి అన్ని చేస్తాను. మేం కూడా వస్తాం. అమ్మో, ఆడవాళ్ళు అడవిలోకి రావడం చాలా ప్రమాదం తెలుసా? మీ ధైర్యం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కాకపోతే ఆ కాలికాయలకి మనుషులంటే చాలా ఇష్టం. అలాగా? అయితే మాకు మర్యాదలు చేస్తారా? చేస్తారు. మీ బాడీలతో బిర్యానీ చేస్తారు. బిర్యానీయా? వాళ్ళు నరమాంస భక్షకులు. మనుషులు కనబడితే ముక్కలుగా కొట్టి మసాలా ఎట్టి మనుషులు బిర్యానీ చేసుకుని తింటారు. పొట్టి పెద్దగారు, ఆ కాలికేడు దగ్గరికి మేము వెళ్ళడం కంటే వీలు వెళ్ళడమే కరెక్ట్. మేమా? ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని మంచూరియా చేసుకోవాలని కాదు. మరి ఆ కాలకాయుడు మనుషులు మాత్రమే తింటాడు, వీళ్ళు ఆ నరమాంస భక్షకులను కూడా తింటారు. అందుకు చాలు
వజ్రాలు దొరకలే కాని కాలకేయలే కాదు, వాళ్ళ తాతకేయులున్నా చంపైనా సరే ఆ నిధిని కొట్టేస్తాం. కొట్టేస్తారా? అదే 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 తెస్తాం అంటున్నాను. తేవడం కాదు, ఆ నిధి పెట్టి దొరికింది కదా అని మంత్రం చదువుకుని తెరిచారనుకో, ఆ వజ్రాలు గుళకరాలు అయిపోతాయి. ఆ నిధి తెచ్చినాక మా పురుచేదేవి మంత్రాలు చదివి ఆ వజ్రాలు పెట్టి చేస్తేనే అందులో వజ్రాలు ఉంటాయి. అవును, మేం అడవిలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఎట్టగైనా సాధిస్తాం. పాపం పట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఈ అడవిలో ఎట్టెళ్తారో ఏమైపోతారో. హలో, మరీ అంతగా ఫీల్ అయిపోకే. మాకు తెలుసు వజ్రాలు మేమే సంపాదిస్తాం, ఈ పోటీలో మేమే గెలుస్తాం. అర్థమైందా? ఆ నిధితో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాం. చూద్దాం. పాదవే, మనం కూడా వెళ్ళిపోదాం. ఏంటండి మీరనేది? అత్తయ్య గారితో కలిసి వెళ్ళొద్దా? అవును బుజ్జి, అమ్మతో కలిసి వెళ్తే శ్రమ తప్ప పైసా లాభం ఉండదు. 1000 కోట్ల వజ్రాలు దొరికినా అరగదీసి పొడి చేతిలో పెడుతుంది తప్ప ఒక్క వజ్రం కూడా మనకివ్వదు. అందుకే ఎక్కడ అరే ఇక్కడ బుజ్జి, అందుకే వేరే రూట్లో వెళ్ళి వాళ్ళకంటే ముందు మనము ఆ వజ్రాలు కొట్టేద్దాం. నాకు తెలుసు మీరు ఇలాంటి ప్లాన్ ఏదో వేస్తారని. నోరు ఇవే తింగరదానా, నువ్వు ఇలా ఏలంపాట పడినట్టు అరిస్తే అందరికి తెలిసిపోద్ది. చూడు, ఆ కాళ్ళకేయుల దగ్గర నుంచి మ్యాప్ కొట్టేసేదాకా అమ్మవాళ్ళతో కలిసే ఉందాం. ఆ తర్వాత మ్యాప్ కొట్టేద్దాం, ఆ నిధిని పట్టేద్దాం, మనం ఫారం చెక్కేద్దాం. ఏమండి, అందులో ఒక వజ్రం నాకు ఇవ్వరా? నాకేం కరమే, కడిగే ఇస్తాను. అబ్బా, నా ఉద్దేశం నాకు ఇవ్వమని. నీకెందుకే? గిల్టీ వడ్డానం, గిల్టీ చెప్పులు, గిల్టీ చీరలు చేయించుకుందామని. కోట్లు వచ్చినా గిల్టు దాకా పిచ్చిపోదన్నమాట. ఉడతలు పట్టే మొహం నువ్వు. అదిగో అమ్మ పిలుస్తుంది, నువ్వు వెళ్ళు, నేను బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తా. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. థ్యాంక్స్ అండి, మీరు ఆ వజ్రం ఇస్తే ఫారెన్ లో ఫేషియల్ చేయించుకుని నా ఫేసే మార్చేస్తా. వజ్రం వస్తే నేను పెళ్ళానే మార్చేస్తాం. ఏం లేదు బుజ్జి, ఎలాగైనా ఆ నిధి మనమే కొట్టేయాలి అంటున్నా. అదంత ఈజీ కాదమ్మా. ఆ పుట్టాడు చెప్పాడు కదమ్మా, ఆ నిధి కోసం వెళ్లే దారిలో అడుగడుగునా ప్రమాదాలే. అడవి కుక్కలు, పాములు, ఆ కాళ్ళకేయులు, వాళ్ళ దగ్గరే మ్యాప్ ఉంది. మ్యాప్ మనం కొట్టడం దేవుడెరుగు. వాళ్ళ చేతికి చిక్కామనుకో మనం గ్యారంటీగా పోతాం. నాకు తెలిసి ఆ నిధిని మనం సంపాదించడం చాలా కష్టం అమ్మా. అవును, ఏమాత్రం తేడా వచ్చినా నీ మొగుడు మసాలా వాడవుతాడు, నీ కొడుకు కర్రీ అవుతాడు, నువ్వు తండూరి అవుతావు. మరీ అంత పిరికిగా ఆలోచిస్తే కోట్లు విలువ చేసే నిధి ఆ బసంతి తోనుకోబోతుంది. ఆ బసంతి ఉన్న దేవత అమ్మా. కాళ్ళకేయుల చేతికి బసంతి బ్యాచ్ చిక్కితే వాళ్ళందరినీ పిండి చేసేస్తారు. అదే మనం దొరికామనుకో మనల్ని బర్గర్లా తినేస్తారు. అందుకే నా మాటిను, జంప్ అయిపోదాం, పద. అసంభవం. ఎంతమంది చచ్చినా పర్వాలేదు, ఆ నిధి మాత్రం నా సొంతం కావాలి. దాన్ని చూశాకే, బయటికి తీశాకే నేనిక్కడి నుంచి కదులుతాను. అప్పటి వరకు ఆ నిధి కోసం నేను వెతుకుతూనే ఉంటాను. ఇదిగో, నేను కావాలనుకున్న వాళ్ళు నాతో రండి, ప్రాణం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. అమ్మా, నేనేమీ నా ప్రాణం గురించి ఆలోచించట్లేదమ్మా. నువ్వింత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్న తర్వాత నేనెందుకు కాదంటాను? సరే, నేను నీతో పాటే వస్తాను. అయ్యో అయ్యో, నా బంగారు తండ్రి. ఇదిగో, నిధికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నువ్వు చూడు. అలాగేనమ్మా. అరంగా, బద్రి, లతా, శిరీష ఎక్కడ చచ్చారే? అమ్మా, మేము రెడీ అమ్మా. వజ్రాలు కొట్టేయడానికి. అదేనమ్మా, వజ్రాల వేటకి మేము రెడీ అంటుంది. అలాగా. ఇదిగో, అందరూ జాగ్రత్తగా వినండి. ఆ బసంతి వాళ్ళు మనకంటే ముదుర్లు. ఆ కాలకేయుణ్ణి కలిసేంత వరకు వాళ్లతోనే మనం కలిసి వెళదాం. ఎలాగోలా ఆ మ్యాప్ కొట్టేద్దాం. ఆ మ్యాప్ మీరు కొట్టేస్తే మరి మేమేం కొట్టేయాలి? నువ్వు కొట్టేస్తావా? అంటే అమ్మా, అన్ని సాహసాలు నువ్వే చేస్తే
మేమేం చేయాలి? ఆ మ్యాప్ కొట్టే అవకాశం మాకు ఇవ్వండి అత్తగారు అంటుంది. అలాగా సర్లే, ఎవరు కొట్టేస్తే ఏముంది, మొత్తానికి ఆ నిధి మాత్రం మన సొంతం కావాలి. అర్థమైందిగా? వెళ్దాం పదండి. ఇదిగో లతా, శిరీష, వాళ్ళతో ఉంటేనే మనం జాగ్రత్తగా పట్టేయాలా? ఏటత్తగుంటా నిధిని నొక్కేనికి బయలుదేరినవేటి? ఏ నిధి మీకొద్దా? నీ కొడుకు నా మొగుడైతే ఆ నిధి నాదే కదేటి? ఆ నిధి నీకు దొరికితేనే కదే నా కొడుకు నీ మొగుడయ్యేది. ఓ సోస్, ఆ నిధిని మేమే తెస్తాం, ఈ పోటీలో మేమే గెలుస్తాం, నిన్ను బసంతిగానే మా ఇంటికి తీసుకెళ్తాం. జరగబోయేది ఇదే ఇదే. అయ్య బాబోయ్, అల్లుడు గొంతులు జాతకాలు కూడా చెప్పేస్తాడు. అవునే సామంతే, ఇదిగో అల్లుడు గుంతడా, నా చెయ్యి చూసి నా జాతకం చెప్పవా? ఏంటి ఎటకారమా? మరి నీదెటకారమా? ఏదో అనేది మీకోసమే దాచినట్టు, మీకోసమే ఎదురు చూస్తున్నట్టు, మేమే తెస్తాం అని ఓ తెగ గింజుకుంటున్నారు. మీద నెటి తెలివి, మీద నెటి బాలిమి, మాము సిట్టుకేస్తే అడవి తల్లి ఆర్డర్ చెప్పాలా? మాము తోడగొడితే కింద పడాలి. మాము తొడగొడితే పాతాళంలో నిధి పరిగెట్టుకుంటూ పైకొచ్చేయాలా? ఏంటి ఛాలెంజ్లా? ఛాలెంజ్లైనా ఆరెంజ్లైనా ఆ నిధి మాదే. అసంభవం. ఇప్పటిదాకా పోటీ నీకోసం జరిగింది, ఇప్పుడు కోట్ల రూపాయల కోసం జరుగుతుంది. 1000 రూపాయల కోసం నుయ్యిలో దూకే ఈ అనసూయ 1,00,000 ఇస్తానంటే ఉరి శిక్షకైనా సిద్ధపడే ఈ అనసూయ కోట్ల రూపాయలు వస్తాయని తెలిస్తే ఎంతకు తెగిస్తుందో, ఎన్ని ఉచ్చులు బిగిస్తుందో ముందు ముందు నీకే అర్థమవుతుంది. చూద్దాం ఆ నిధి మీదో మాదో. సయ్యా ఒరయ్య పదా. అమ్మా జాగ్రత్త. అమ్మా అమ్మా ఏంటమ్మా ఈ అడవిలో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావు? ఓసి తింగరదానా, పక్కన మొగుడు లేడని నీకన్నా గుర్తుండాలిగా. అత్తయ్య గారు ఇంకా ఎంతసేపు నడవాలి? కాళ్ళు నొప్పులు అత్తయ్య గారు. అలాగంటే ఎలాగే? అదిగో దగ్గరకు వచ్చేసావే. బసంతి, భైరవకోన ఇంకా ఎంత దూరం ఉంది? యా, ఇక్కడ నుంచి పరాటి 6 కిలోమీటర్లు. ఏంటేంటేంటేంటి పరాటి 6? అదే నెంబర్ తల్లి. ఎంగలస్ రాదా? పరాటి 6 అంటే 46. ఓహో, 46 మీరు పరాటి 6 గా మార్చారా? సూపర్ సూపర్. ఓ సోస్, ఇప్పటికి 50 కిలోమీటర్లు దూరం వచ్చినాము, ఇంకా సగం ఉంది. అమ్మో, ఇంకో 50 కిలోమీటర్లు నడవాలా? ఏ జీప్ గాని కార్ గాని మాట్లాడుకుందాం రా. పోనీ పని చేద్దాం రా, ఫ్లైట్ బుక్ చేయమంటావా? అరే అయితే మీటర్ రేట్ కే మాట్లాడరా. అలాగే నాన్ ఏసీ కూడా చెప్పే. బాగుందిరా, ఫ్లైట్ కి మీటర్ రేటు నాన్ ఏసీ. రేయ్
మీరందరూ మీ బతుకు చెడ ఏంటమ్మా ఇది? పదండి రండి. అయ్యో తొందరగా నడవండి.